ఇక్కడికి ఎందుకు వచ్చావు అసలు? ఇక్కడేం చేస్తున్నావు రాహుల్? అదేంటి మీ మేనేజర్ చెప్పలేదా కొత్త ప్రాజెక్ట్ గురించి? నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో నాకు బాగా తెలుసు. ఇలాంటివన్నీ ఇంకా ఆపే రాహుల్. ఇంకా లాగద్దు, బాగోదు. అయితే అర్థమైంది కదా, నీ గురించి వచ్చాను సత్య. నీ విషయంలో ఏదో క్లారిటీ వచ్చే వరకు వస్తూనే ఉంటాను. ఇంకేం క్లారిటీ కావాలి నీకు? ఆల్రెడీ క్లారిటీ ఇచ్చాను కదా. ఎప్పుడు, ఎక్కడ? నిన్ను నా బర్త్డేకి ఎందుకు పిలిచాను అనుకుంటున్నావు? నాకు ఒక ఫ్యామిలీ ఉంది, నాకు పెళ్ళయింది, హస్బెండ్ ఉన్నాడు, నేను హ్యాపీగా ఉన్నాను, నేను మూవ్ ఆన్ అయ్యాను నీకు తెలియడానికే. ఇన్ని రోజులు నీ నుంచి ఒక కాలర్ మెసేజ్ లేకపోయేసరికి నువ్వు అర్థం చేసుకున్నావు అనుకున్నాను. అని నువ్వు అనుకుంటే సరిపో సత్య. నా బ్రెయిన్కి అర్థమవుతుంది నీకు పెళ్ళి అయిపోయింది, నువ్వు ఇంకొకటి భార్యవని. కన్నా మనసుకే అర్థం కావట్లేదు. కింద రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే మనకు కలిసి తిరిగిన రోజులే గుర్తొస్తున్నాయి. నా బండి ఇప్పటివరకు ఎవరు ఎక్కలేదు తెలుసా? నువ్వు తప్ప. ఇవన్నీ నీకు చిన్న చిన్న విషయాలే అవ్వచ్చు, కానీ నాకు నీతో ఉన్న ప్రతిదీ ఎమోషనే. అది నీ ప్రాబ్లం రాహుల్. నేను నిన్ను వదిలేసి వెళ్ళిపోలేదు, నువ్వే నన్ను వదిలేసి వెళ్ళిపోయావు. ఇప్పుడు వచ్చి నన్ను బ్లేమ్ చేయకు. నా కళ్ళలో చూసి చెప్పు సత్య, నువ్వు నన్ను మర్చిపోయావా? నేను గుర్తు రావట్లేదు. లేదు. ఏమైంది? ఏమన్నాడు మేనేజర్? కొత్త ప్రాజెక్ట్ వచ్చిందని చెప్పారు. అవును, ఏదో కొత్త ప్రాజెక్ట్ వచ్చింది. వాళ్ళ కంపెనీ నుండి ఎవరో క్లయింట్ వస్తా అన్నారంటగా. వచ్చారు. అవునా, కలిసావా? ఆ క్లయింట్ ఎవరో కాదు, రాహుల్. వాడు క్లయింట్ ఏంటి? ఏమోనే, నాకు ఇప్పుడే తెలిసింది. మరి ఇప్పుడు ఏం చేస్తావు? తెలీదు, నాకేం అర్థం కావట్లేదు. పోనీ మన మేనేజర్కి చెప్దామా? వద్దు, ఇది నా పర్సనల్ ప్రాబ్లమ్ని ప్రొఫెషన్తో కలపడం నాకు ఇష్టం లేదు. కానీ వాడు కలుపుతున్నాడు కదా, వాడికి ఏదైనా ఉంటే బయట చూసుకోవాలి కదా, ఆఫీస్ రావడం ఏంటి? ఏమో చూద్దాం. తను నా కోసమే వచ్చాడని నాకు డౌట్గా ఉంది, కానీ 100% తెలియదు కదా. నీకు ఇంకా అర్థం కాలేదా? వాడు నీకోసమే వచ్చాడు. నేను 100% కాదు, 200% తెలుసు. అదే నిజమైతే తను మళ్ళీ మా పాస్ట్ గురించి తీయకపోతే తనకే మంచిది. హే కృష్ణ, నువ్వేంటిక్కడ? నీకు సర్ప్రైజ్ ఇద్దామని. 3 days నుండి ఇద్దరం కలిసే ఉన్నాం కదా. ఈరోజు నువ్వు ఆఫీస్కి వచ్చేసరికి ఇంట్లో ఒక్కడినే అయిపోయా. నిజం చెప్పాలంటే నిన్ను చాలా మిస్ అయ్యా. ఇంటికి వెళ్దామా? ఇంటికి వద్దు, ఈరోజు బయట డిన్నర్ చేద్దాం. నాకు ఇవాళ మూడ్ లేదు కృష్ణ. ఏం కాదు, నేను ఉన్నా కదా, నేను చూసుకుంటా. దా. ఇక్కడ ఫుడ్ చాలా బాగుంది కదా, అప్పుడప్పుడు వస్తూ తింటూ ఉందాం. ఈరోజు మామయ్య ఫోన్ చేశాడు, మన ఇద్దరం హ్యాపీగా ఉన్నామని విని ఆయన కూడా చాలా హ్యాపీ అయ్యాడు.
ఏమైంది సత్య డల్లుగా ఉన్నావు? ఒంట్లో బాగాలేదా? మ్హూ. నేను జాబ్ మానేస్తానంటే నువ్వేమంటావు? ఏమైంది సత్య సడన్గా 3 days లీవ్ పెట్టావని మేనేజర్ ఏమైనా అన్నాడా? బా కాదు, అడిగిన దానికి సమాధానం చెప్పు. ఏముంది, నువ్వు జాబ్ మానేస్తే మంచిగా మన ఊరు వెళ్ళిపోదాం. అక్కడ మన పొలాలు, మన వాళ్ళు, మన ఇల్లు చాలా బాగుంటుంది. ఊరు వెళ్ళిపోదాం. మరి ఇప్పటిదాకా ఎప్పుడు నన్ను ఎందుకు అడగలేదు ఊరు వెళ్ళిపోదామని? అంటే నీ ఇక్కడ ఉండడం ఇష్టం కదా, అందుకే నేను అలవాటు చేసుకుంటున్నా. లేకపోతే నాకు ఈ ట్రాఫిక్, ఈ జనాలు, హడావిడి అస్సలు నచ్చదు. మెంటల్ వస్తుంది. అయితే ఊరు వెళ్ళిపోదామా? ఏమేం సత్య, ఎందుకలా అంటున్నావు? ఆఫీస్లో ఏమైనా గొడవ? ఎవరైనా ఏమైనా అన్నారా? ఇప్పుడు ఏమైందో చెప్తే కానీ నన్ను ఊరు తీసుకెళ్ళవా? అలా అని కాదు, ఇప్పుడు సడన్గా ఊరు వెళ్తే వాళ్ళందరూ ఏమైందని అడుగుతారు. మావయ్య ఏమనుకుంటాడు? నాది తప్పనుకోడా? అండ్ నువ్వు ఇంత చదువు చదివి ఆ ఊర్లో ఏం చేస్తావు? నీ చదువు అంతా వేస్ట్ అయిపోతుంది కదా. మన ఊరికి మన ఇంటికి వెళ్ళాలన్నా ఇన్ని కండిషన్స్ ఉంటాయా? అసలు ఆ కండిషన్స్ లేకపోతే ఈ సిటీలో ఎవ్వరు ఉండరు. అందరికీ ఊర్లో ఉండడమే ఇష్టం, కానీ వేరే వాళ్ళు ఏమనుకుంటారో అని ఇక్కడే ఉండిపోతారు. అలాంటి ఫీలింగ్స్ లేని వాళ్ళు ఊర్లో హ్యాపీగా ఉంటారు. మనం మన ఊరు వెళ్ళిపోదాం. చూడు సత్య, నీకు నిజంగా ఊరు వెళ్ళడం ఇష్టం అంటే వెళ్ళిపోదాం. కానీ వేరే ఎవరి వల్ల అయినా ఏదైనా ఇబ్బంది వల్ల అయితే ఇంకోసారి ఆలోచించుకో. మన డిసిజన్స్ వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వద్దని నా ఫీలింగ్. తర్వాత నీ ఇష్టం. ఏమేం సత్య, అంతగానం ఏం ఆలోచిస్తున్నావు? నైట్ నుండి చూస్తున్నా డల్లుగా ఉన్నావు, మాట్లాడట్లేవు. ఆ, ఏం లేదు, ఆఫీస్లో ఏదో చిన్న వర్క్ టెన్షన్. నువ్వు వెళ్ళు, నేను టీ తీసుకొస్తాను. పక్కానా ప్రాబ్లం ఏం లేదు కదా? మ్. సత్య, మనం ఒకసారి ఊరికెళ్ళొద్దామా? నీకు కూడా చేంజ్ ఉన్నట్టుంటుంది. మొన్నే కదా కృష్ణ 3 days లీవ్ పెట్టాను. మళ్ళీ లీవ్ అంటే ఇవ్వరు. సత్య, నేను ఒకటి అడగొచ్చా? నువ్వేం ఫీల్ అవ్వవు కదా? మ్, అడుగు కృష్ణ. నేను ఇలా ఏం చేయకుండా ఇంట్లో ఉంటుంటే, నీకు వచ్చిన శాలరీతో ఉంటే నాకే ఏదోలా ఉంది. నాకు ఇక్కడ ఏమైనా జాబ్ చేద్దామని ఉంది, కానీ ఏం చేయాలో తెలియదు. చేయగలనో లేదో కూడా తెలియట్లేదు. అసలు నీకు సడన్గా జాబ్ చేయాలని ఆలోచన ఎందుకు వచ్చింది? అంటే నీకు ఇంత ప్రెషర్ ఉండి కూడా జాబ్కి వెళ్ళాల్సి వస్తుంది నా వల్లే కదా. అదే నేను ఏదైనా జాబ్ చేసి నిన్ను చూసుకుంటే నీకు జాబ్ వెళ్ళాల్సిన అవసరం లేదు కదా. కృష్ణ, నువ్వు ఎందుకు ఇంత చిన్న విషయానికి అంత ఎక్కువ ఆలోచిస్తున్నావు? నాకు ఆఫీస్లో కొత్త ప్రాజెక్ట్ వచ్చింది, ఆ హడావిడిలో ఉన్నా. అంతేగాని జాబ్కి వెళ్ళలేనంత ప్రెషర్ ఏం లేదు, సరేనా? మ్. కృష్ణ, కృష్ణ!
ఏమైంది? ఎక్కడికి వెళ్తున్నావు? రెడీ అయ్యావు? అదే ఇంట్లో నుండి బోర్ కొడుతుంది, ఏదైనా జాబ్ జాయిన్ అవుదామని ఆలోచిస్తుంటే లడ్డుగాడు కాల్ చేశాడు. విషయం చెప్తే మదర్ వేకెన్సీస్ ఉన్నాయి వచ్చేయమన్నాడు. అక్కడికే వెళ్తున్నా. నిజం చెప్పు కృష్ణ, నీకు బోర్ కొట్టి జాబ్ జాయిన్ అవుతున్నావా, లేదా నాకు ప్రెషర్ ఎక్కువైందని ఫీల్ అయ్యి జాబ్ జాయిన్ అవుతున్నావా? అదేం లేదు సత్య, బోర్ అనే వెళ్తున్నా. నువ్వు పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళిపోతున్నావు, ఇంట్లోనే ఉంటే రోజు నువ్వే గుర్తొస్తున్నావు. అదే నేను వర్క్లో పడి బిజీ అయిపోతే నువ్వు గుర్తు రాకుండా ఉంటావని. ఓ, నీకు ఇంట్లో ఖాళీగా ఉంటే నేను గుర్తొస్తున్నాను, అది నీకు ఇబ్బందిగా ఉందన్నమాట. నేను గుర్తు రాకూడదని నువ్వు ఆఫీస్కి వెళ్ళి జాబ్ చేద్దాం అనుకుంటున్నావా? అలా కాదు సత్యభామ, నేను రోజు ఇంట్లోనే ఉంటే కొన్ని రోజులకి నీకే కోపం వస్తుంది. అయినా ప్రేమగా ఏదన్నా కొనివ్వాలన్నా నేను సంపాదించాలిగా. చూడు కృష్ణ, నీకు బోర్ కొట్టి జాబ్ చేయాలనిపిస్తే చెయ్యి, నేనేం వద్దన్ను. కానీ నాకేదో ఇబ్బంది అవుతుంది అని మాత్రం జాబ్కి వెళ్ళకు. ఎందుకంటే నాకు తెలుసు నీకు హైదరాబాద్లో ఈ జనాలు, ఈ హడావిడి, ఈ జాబ్స్ అంతా అస్సలు నచ్చదని. నువ్వు నా కోసమే జాబ్కి వెళ్తే నాకు చాలా గిల్టీగా ఉంటుంది. సరేనా? నా అనుకునే వాళ్ళ కోసం ఏం చేసినా ఇబ్బందిగా ఉండదు సత్య, నువ్వు ఎక్కువ ఆలోచించకు. సత్య, రాహుల్ మన ఆఫీస్కి వచ్చాడని కృష్ణకు చెప్పావా? లేదే, చెప్పలేదు. మరి తర్వాత తెలిస్తే తప్పుగా అనుకుంటాడేమో. అదే టైం చూసుకొని చెప్తాను. అయినా వెళ్ళినోడు వెళ్ళకుండా ఈ గోల్ ఏంటే? ఇలాంటి వాళ్ళ కాళ్ళు ఇరక్కొట్టాలి. పోను పని చేద్దామా? హెరాస్మెంట్ కేసు పెట్టి లోపల వేపిద్దామా? వద్దే, నేనే ఇంకోసారి మంచిగా చెప్పి చూస్తాను. అయినా వినకపోతే అప్పుడు చూద్దాం. ఏమో, నాకైతే వాడు మారతాడు అనిపించలే. రాహుల్ మంచోడే శృతి, కానీ తనకు యాటిట్యూడ్ ప్రాబ్లం అంతే. నాకు ప్రపోజ్ చేసినప్పుడు కూడా నేను రిజెక్ట్ చేశాక నా అంతకు నేను మాట్లాడే వరకు తను నాతో మాట్లాడలేదు. కానీ ఇప్పుడు నాకు పెళ్ళైపోయింది, నన్ను వదిలేమని చెప్తున్నా సరే ఎందుకు ఇలా ఉంటున్నాడో నాకు అర్థం కావట్లేదు. మరి మళ్ళీ ఒకసారి మాట్లాడి చూడు. అతని వర్షన్ కూడా వింటే బెటర్ ఏమో. ఏముంటుంది అతని వర్షను? ఎందుకు వెళ్ళిపోవాల్సి వచ్చిందో రీజన్ చెప్తాడు, లేదా నేను లేకుండా ఉండలేకపోతున్నాను, నన్ను మిస్ అవుతున్నాను అంటాడు. అంతే కదా, అంతకన్నా ఏముంటుంది? శృతి, శృతి, వర్క్ ప్రోగ్రెస్ అండి. హా రాహుల్, అదే పనిలో ఉన్నాను. చిన్న ఎర్రర్ ఉంటే సత్యతో డిస్కస్ చేస్తున్నా. ఇక్కడ నా కెరీర్ వస్తేనే పట్టించుకోవట్లేదు, ఇంకా వర్క్ ఎర్రర్ ఏం పట్టించుకుంటుంది? సారీ, వినపడలేదు. పక్కనోడి మీద ఫేక్ కేసులు ఎలా పెట్టాలి, వాడిని బొక్కలో ఎలా ఇచ్చాలి, ఇలాంటి ఆలోచనలు మానేసి వర్క్ మీద ఫోకస్ పెడితే బాగుపడతావు. అమ్మో, వీడు వినేసినట్టున్నాడు, పాము చోలోడు. సత్య, నీతో ప్రాజెక్ట్ గురించి మాట్లాడాలి, లోపలికి రా. ఎందుకు రాహుల్ ఇవన్నీ చేస్తున్నావు? నీకోసమే. సత్య, నా మీద నీ కోపం ఉంది, అందుకే నా ప్రేమ కనిపించట్లేదు. ఏదో ఒక రోజు నీకే అర్థమవుతుంది. నాకు నీ మీద కోపం ఎప్పుడో పోయింది రాహుల్. ఇప్పుడున్నది బాధే, మోసపోయాననే బాధ. అది కూడా పోతే ఇంకేం మిగలదు. సత్య, నువ్వు వాడితో హ్యాపీగా ఉన్నావా? నీకు అర్థం కావట్లేదా రాహుల్? పెళ్లి పీట్ల మించి ఒక అమ్మాయిని వదిలిపెట్టి వెళ్ళిపోతే 20 రోజుల్లోనే తన ఆఫీస్కి వచ్చి నార్మల్ మనిషిలా వర్క్ చేసుకుంటుంది, హ్యాపీగా ఉంటుంది. ప్రేమించిన వాడే వచ్చి సారీ చెప్పి బతిమాలుతున్నా సరే నువ్వు నాకు వద్దు అంటుందంటే తను నన్ను ఎంత బాగా చూసుకుంటున్నాడో నీకు ఇంకా అర్థం కాలేదా? ఓకే, నువ్వు హ్యాపీగా ఉన్నావు, అది అర్థమవుతుంది. మరి నేనేమైపోవాలి? మూవ్ ఆన్ అవ్వు రాహుల్. మనం అనేది గతం. నేను లేనని నీకు బాధ అనిపించవచ్చు, నువ్వు లేనప్పుడు నాకు కూడా బాధ అనిపించింది. కానీ కృష్ణ నా లైఫ్లోకి వచ్చాక నేను మూవ్ ఆన్ అయ్యాను. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను. మేబీ నీ లైఫ్లో కూడా ఎవరైనా వస్తే నువ్వు కూడా మూవ్ ఆన్ అయ్యి హ్యాపీగా ఉంటావేమో, ఎవరికి తెలుసు. నేను నీలా కాదు సత్య, నేను నీలాగా అంత ఈజీగా మూవ్ ఆన్ అవ్వలేను.
నీ ఇష్టం రాహుల్, ఇది నీ ప్రాబ్లం. కానీ నన్ను మాత్రం వచ్చి మళ్ళీ డిస్టర్బ్ చేయకు. ఒకసారి చేసింది చాలు, ఇంక ఇది రిపీట్ చేయకు. ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నావు కృష్ణ? ఏం లేదు. ఏం లేదా? ఏమైంది డల్గా ఉన్నావు? అంతా ఓకేనా? ఓకేనే. ఏమైంది కృష్ణ? సాయంత్రం లడ్డు ఫోన్ చేశాడు. చేసి లడ్డు చెప్పరా. అరే నేను ఊరికెళ్ళాను రా. మీ మావయ్య సత్యకి ఏదో పార్సల్ ఇచ్చాడు, ఎప్పుడు తీసుకురాను? ఓ ఇంత దూరం ఏమొస్తావు లేరా. మీ ఆఫీస్ పక్కనే సత్య ఆఫీస్ ఉంది, నేను లొకేషన్ పంపిస్తా, అక్కడికి వెళ్ళి ఇచ్చేయి. సరే అయితే, నాకు అంత దూరం వచ్చే బాధ తప్పించావు. ఉంటా మరి, బాయ్. బాయ్. పార్సల్ ఇవ్వడానికి మీ ఆఫీస్కి వచ్చినప్పుడు నువ్వు రాహుల్ మాట్లాడుతుంటే చూశాడంట. మీరిద్దరూ ఇంకా కలుస్తున్నారా సత్య? కృష్ణ అసలు ఏం వద్దులే జరిగిందో నేను సత్య. చెప్పేది. నాకేం వినాలని లేదు. ఇన్ని రోజులు నువ్వేం చెప్పకపోయినా అర్థం చేసుకున్నావు, కానీ ఇప్పుడు అనిపిస్తుంది నేనే తప్పు చేశాను. ఒక్కటి మాత్రం నిజం సత్య, నీ ప్రేమ నిజం అనుకున్నా, కానీ ఇప్పుడు అదే అబద్ధం అంటే ఏడుపు వస్తుంది.